ఆరోగ్యం బాగుంటేనే వ్యవస్థ బాగుంటుందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కిస్టాపూర్ గ్రామంలో బాల వికాస నీటి శుద్ధీకరణ పథక ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇది ఒక సామాజిక సేవా కార్యక్రమమని గ్రామ ओम नवंदे राजाधिमं देवो बृहस्पतिः द्विवंदिन्द्रश्चन्द्रश्रं धारयतां ध्रुवम् अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ డొనేషన్ చేయడం జరిగింది. పెద్దలు మధుసూదన్ రెడ్డి గారు దాని విషయం డీటెయిల్ గా చెప్పారు. ఈ ప్లాంట్ ఉద్దేశం ఏమో, ఈ నిర్మాణం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, 2004లో స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు 6 స్టేట్ లో 1560 ప్లాంట్స్ నిర్మాణం చేశారంటే చాలా గొప్పతనం. ముఖ్య ఉద్దేశం అంటే ఆమె బాల వికాస్ పేరా, ఆమె పేరు మన దేశంలో పుట్టింది. ఏదో ఎక్కడన్నా పోయి అక్కడ ఇస్తాను, అక్కడ సెటిల్ అయిన తర్వాత కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసిన తర్వాత కూడా మన పుట్టిన స్టేటు పుట్టిన దేశం అని ఆమె ఏదైతే గౌరవ పెట్టింది, ఆమెకు నా తరఫున శత ప్రణామం. ఎందుకంటే పుట్టిన ఊరుకు మన దేశం గురించి గౌరవం ఉన్న వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు. ఈమె మన దేశంలో ఏదైతే ఉంది, వాటర్ ప్రాబ్లమ్స్ అనుకోండి, ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ అనుకోండి, మహిళలకు డెవలప్మెంట్ కావాలని ఏదైతే స్కీమ్స్ పెట్టింది, ఆమెకు చాలా మంచి ఉద్దేశంతో పనిచేస్తుంది. ఊర్లు ఉన్నాయి. ఇక్కడ బాసర్ మండలంలో బిద్రాలి అనే గ్రామం ఉంది, టోటల్లీ ఫ్లోరైడ్ వాటర్ ఉంది. అక్కడ కూడా చాలా ప్రాబ్లం ఉంది వాటర్ది. మీరు ఒకసారి పరిశీలించుకుంటే అక్కడ కూడా పెడితే చాలా మంచిగా ఉంటుంది. మీరు ఎక్కువ ఎక్కడైతే ఫ్లోరైడ్ వాటర్స్ ఉన్నాయి ఆ విలేజెస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఏమైనా మీకు తక్కువ పడితే రూమ్ కు కానీ ఏమైనా డొనేషన్స్ కూడా తక్కువ పడుకుంటే నా ఫండ్ నుంచి కానీ నా సొంత నిధులతో కూడా నాకు ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ నుంచి ఏమన్నా మీకు ఫండ్స్ ఇచ్చి ఈ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి నేను కూడా శాయశక్తితో కష్టపడతానని మీకు అందరికి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు ఫ్లోరైడ్ వాటర్ ఎక్కడెక్కడ ఉంది అక్కడక్కడ మీరు సెలెక్షన్ చేయండి అని మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. వాస్తవంగా ఈ వాటర్ తోని ఇప్పుడు ఇంతకు ముందు ప్రతి 20 సంవత్సరాల కింద మనం వాటర్ తాగాలంటే బాగులో కూడా చెల్మేలో కూడా ఎక్కడంటే మనం వాటర్ తాగుతుంటే డైరియా అనుకోండి, కాలరా అనుకోండి, ఎన్నో వ్యాధులు వస్తుండే. ఈ రోజు ఈ వ్యాధులన్నీ కంట్రోల్ అయింది ఆయన అంటే ఓన్లీ డ్రింకింగ్ వాటర్ అక్కడ నుంచి వచ్చింది. ఇలా డ్రింకింగ్ వాటర్ కావాలంటే ఒక డబ్బా కావాలంటే మన బైసా సిటీలో కానీ హైదరాబాద్ సిటీలో కానీ 50 రూపాయలు, 100 రూపాయలు, 20 రూపాయలతో ఉంది. ఆ కేవలం 5 రూపాయల్లో అది కూడా మీటర్ ఛార్జెస్ అనుకోండి, మెయింటెనెన్స్ ఛార్జెస్ అనుకోండి.